కాకినాడ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వస్తానని చెప్పినప్పుడే వైసీపీ ఇక్కడ భయపడిపోయింది. ఆయన గత నెల 18వ తారీఖున కాకినాడ 11వ తారీఖున వస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గత 18వ తారీఖున స్టేట్మెంట్ ఇస్తే 20వ తారీఖున దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కాకినాడ రాకూడదని చెప్పి కాకినాడలో ఉన్న అన్ని ప్లేసులు కూడా ఆయనకు కావాలని చెప్పి మనకి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయనకి మీటింగ్ ప్లేస్ కూడా ఉండకూడదని అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆ ప్లేస్ ఇవ్వడానికి రాత్రి 2 గంటల వరకు కూడా మనకి ఇబ్బంది పెట్టారు. అయితే కాకినాడ సార్, కాకినాడ స్మార్ట్ సిటీగా ఉండేది గతంలో. అలాంటి కాకినాడ స్మార్ట్ సిటీ ఈ రోజు గంజా సిటీగా అయిపోయింది సార్. పవన్ కళ్యాణ్ గారు గంజా సిటీగా అయిపోయింది, డ్రగ్స్ సిటీగా అయిపోయింది, గోండా సిటీగా అయిపోయింది, రౌడీల సిటీగా అయిపోయింది. దాన్ని కాపాడవలసిన బాధ్యత మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వచ్చి హామీ ఇచ్చారు. మీ హామీతో ఈ రోజు కాకినాడ ప్రజలు సురక్షితంగా ఉంటారని భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సార్, ఈ రోజున టైం కూడా తక్కువ ఉంది, 6 గంటలు క్లోజ్ చేయాలి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను, కానీ 2 విషయాలు మాట్లాడతాను. మీ రాక కోసం ఈ రోజున కాకినాడ ప్రజలే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు సింపుల్ గా చెప్తాను సార్ ఒక మాట. ఇదే ప్లేస్ లో దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని, మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాడు. ఇక్కడే మాట్లాడారు సార్. ఈ ప్లేస్ మనం మీటింగ్ అడగలేదండి, వేరే ప్లేస్ అడిగాం, ఇవ్వనన్నారు. ఇంకో ప్లేస్ అడిగాం, ఇవ్వనన్నారు. ఎక్కడ ఇవ్వనని చెప్పి ఇక్కడే ఇచ్చారు. ఈరోజు ఈ ప్లేస్ మనకి ఇచ్చారంటే అది దైవ సంకల్పం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. దైవ సంకల్పం. ఇక్కడే తిట్టాడు కాబట్టి, ఇక్కడే మిమ్మల్ని తిట్టాడు కాబట్టి ఇక్కడే ఆయనకి పతనం స్టార్ట్ అవుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచే సార్, మిమ్మల్ని ఒక మాట మాట్లాడుతుంటే నాకు బాధ కలుగుతుంది. దత్తపుత్రుడు అని చాలా మంది మాట్లాడారు. నేను ఒక మాట చెప్తాను. దత్తపుత్రుడు అని మాట్లాడినప్పుడు మీరు పిఠాపురం వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవం దత్తాత్రేయుడు, ఆ దత్తాత్రేయుడు పిఠాపురం మిమ్మల్ని తెచ్చుకున్నాడని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ దత్తాత్రేయుడే మిమ్మల్ని, ఇది దైవ సంకల్పం. పిఠాపురం మీరు రావడానికి కారణం ఆ దత్తాత్రేయుడే మిమ్మల్ని రప్పించుకున్నాడని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు మన గొప్ప విజయాన్ని సాధించబోతున్నాం. మీ యొక్క సపోర్ట్ తో, చంద్రబాబు నాయుడు సపోర్ట్ తో ఈ దుర్మార్గుని పాలదోలి, ఈ రాష్ట్రంలో దుర్మార్గుని పాలదోలి ఈ రోజు మీ యొక్క అడుగుజాడల్లో ఈ కాకినాడని కాపాడుకోవడానికి మీ పూర్తి సహకారం అందించాలని మీ అందరి ద్వారా సెలవు తీసుకుంటూ జై హింద్. ఉదయ శ్రీనివాస్ గారిని మాట్లాడవచ్చు.